హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూసారు కదా. పై నెట్వర్క్ కేవైసీకి సంబంధించి నవంబర్ 28వ తారీఖున ఉదయం ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కేవైసీకి సంబంధించి నవంబర్ 30 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కదా, డెడ్ లైన్. సో కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళందరికీ నవంబర్ 30 వరకు కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి అని. సో ఆ డేట్ని మనకు ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. డిసెంబర్ లాస్ట్ వరకు అయితే ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు మనము కేవైసీ ఇంతవరకు కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో 1 మంత్ మనకు టైం అయితే ఉంది. ఆ 1 మంత్ లోపు మనము కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే ఎవరెవరికి కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయిందో, నేమ్ ప్రాబ్లం వల్ల, ఐడెంటిటీ ప్రాబ్లం వల్ల, యూడో కేవైసీ ప్రాబ్లం వల్ల కేవైసీ ఎవరికైతే రిజెక్ట్ అయితే అయిందో సో వాళ్ళు కూడా సో రీసబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళకు కూడా ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పారనమాట. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరెవరికి కేవైసీ రిజెక్ట్ అయితే అయిందో సో వాళ్ళు కూడా రీసబ్మిషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే న్యూ యూజర్స్ ఎవరైతే న్యూ యూజర్స్ 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అయితే రిజిస్టర్ అయ్యారో పై నెట్వర్క్ అప్లికేషన్లో 1 వీక్ కిందట 5 రోజుల కిందట ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో సో వాళ్ళకు కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది అనమాట. కేవైసీ సబ్మిట్ చేయడానికి వెళ్తుంటే 30 మైనింగ్ సీజన్ కంప్లీట్ అని చూపిస్తుంది కదా. సో వాళ్ళకు కూడా డిసెంబర్ 31 వరకు కేవైసీ డెడ్ అని ఇచ్చారు కాబట్టి సో 30 మైనింగ్ సీజన్ కంప్లీట్ అయితే అవుతుంది అప్పటి వరకు. సో వాళ్ళు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది కేవైసీకి సంబంధించి. సో వాళ్ళు కూడా కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే చాలామంది ఏం చేశారంటే 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ పై అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యి 1 నెల 2 నెలలు మైనింగ్ అనేది చేసి యాప్ అనేది వదిలేశారు. టోటల్గా యాప్ అనేది వదిలేయడము లేకపోతే డిలీట్ చేయడం అయితే చేశారనమాట. సో ఆ తర్వాత పై మ్యానెట్ అనేది లాంచింగ్ అవుతుంది డిసెంబర్లో అని తెలిసి అందరూ రీలాగిన్ చేయడం మొదలుపెట్టారు. 1 మంత్ కిందటి నుంచి 10-20 డేస్ నుంచి చాలామంది రీలాగిన్ చేయడం మొదలుపెట్టారు. సో రీలాగిన్ చేసి మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళు మైనింగ్ చేసి వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో కేవైసీ సబ్మిట్ చేయడానికి వెళ్తుంటే సో 30 మైనింగ్ సీజన్ కంప్లీట్ అని వీళ్ళని కూడా చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఓల్డ్ యూజర్సే, న్యూ యూజర్స్ అయితే కాదు వీళ్ళు. సో ఇంతకుముందు మైనింగ్ చేశారు. కాకపోతే వీళ్ళకు ఎందుకు వీళ్ళ అకౌంట్లో 100 కాయిన్స్ 200 కాయిన్స్ ఉన్నా కానీ 30 మైనింగ్ సీజన్ అనేది వీళ్ళకి చూపిస్తుందంటే వీళ్ళకు మధ్యలో వదిలేశారు కాబట్టి మైనింగ్ చేయకుండా. సో వీళ్ళు ఎప్పుడైతే రీలాగిన్ అయితే చేశారో సో అప్పటి నుంచి వీళ్ళకు 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో అర్థమైందిగా. ఫస్ట్లో మీరు ప్రీవియస్ 5 కాయిన్స్ ఉంటాయి కదా మీకు, సో ఆ కాయిన్స్ మీకు కౌంట్ అయితే అవ్వదు అనమాట. సో ఎప్పుడైతే మీరు రీలాగిన్ అయితే చేశారో సో అప్పటి నుంచి మీకు 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలి. సో అర్థమైందిగా. ఇది ఒక మెయిన్ డెడ్ లైన్ అనమాట. ప్రీవియస్ కాయిన్స్ అనేవి మీకు కౌంట్ అయితే అవ్వదు. ఎప్పుడైతే మీరు రీలాగిన్ అయితే చేశారో అప్పటి నుంచి 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మీకు కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఈ అప్డేట్ అనేది మీకు ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పి ఉండరు. సో మా ఛానల్లో మాత్రమే ఇలాంటి డెడ్ లైన్కి సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వస్తూ ఉంటాయి. సో అందుకని మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మా ఛానల్లో 299 పర్సనల్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కానీ గ్రూప్లో మనం పోస్ట్ అయితే చేస్తాం అనమాట. సో యూట్యూబ్లో అనేవి చిన్న చిన్న అప్డేట్స్ వస్తే కనుక సో యూట్యూబ్లో ప్రతిదీ వీడియో అనేది చేయలేం కాబట్టి సో గ్రూప్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాము. ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 299 పర్సనల్ బుకింగ్ అనేది చేసుకుంటే కనుక సో వాళ్ళని గ్రూప్లో అనేది యాడ్ అయితే చేస్తాం. సో అర్థమైందిగా. సో ప్రీవియస్ కాయిన్స్ అనేవి మీకు కౌంట్ అయితే అవ్వదు, ప్రీవియస్ మైనింగ్ అనేది కౌంట్ అయితే అవ్వదు. సో రీసెంట్లీ ఎప్పుడైతే మీరు రీలాగిన్ అయితే అయ్యి అప్పటి నుంచి మీరు మైనింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, అప్పటి నుంచే మీకు 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మీకు కేవైసీ సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అర్థమైందిగా. న్యూ యూజర్స్, సో న్యూ యూజర్స్ అనేది వాళ్ళకు కూడా 30 మైనింగ్ సీజన్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో వాళ్ళకు కూడా డిసెంబర్ 31 వరకు అందరికీ కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. కేవైసీ అనేది అందరూ చేసుకోండి. అలాగే డిసెంబర్ 5న మన ఆఫీస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఎవరికైతే కేవైసీ అనేది చేసుకోవడం రాకపోతే సో వాళ్ళందరూ మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి కేవైసీ అదర్ ప్రాబ్లం ఏమన్నా కానీ అదర్ టెక్నికల్ ఏమైనా ఉన్నా కానీ సో అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో అర్థమైందిగా. 299 బుకింగ్ అనేది చేసుకోండి, పర్సనల్ బుకింగ్. సో 1 ఇయర్ వరకు మీకు యాక్టివ్ అయితే ఉంటుంది. 2025 మొత్తం అయితే ఉంటుంది అనమాట. సో ఈ 299 బుకింగ్ చేసుకుంటే గ్రూప్లో కూడా మీకు యాడ్ అయితే చేస్తాం. సో చిన్న చిన్న అప్డేట్స్ మొత్తం గ్రూప్లోనే వస్తూ ఉంటాయి అనమాట. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ గ్రూప్లోనే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాము. సో అర్థమైందిగా. అలాగే కేవైసీకి సంబంధించి డెడ్ లైన్ క్లియర్గా మీరు చదువుకోవాలి అనుకుంటే పై అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్లోనే మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పక్కన ఇక్కడ కింద సో మీకు వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ వెబ్సైట్లో మీకు క్లియర్గా A to Z అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకోవచ్చు. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే 299 బుకింగ్ చేసుకుంటే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి మీరు ఎప్పుడైనా 1 ఇయర్ వరకు 2025 మొత్తం మీకు ఈ ప్లాన్ అనేది యాక్టివ్ అయితే ఉంటుంది. మీకు కేవైసీ కావచ్చు, అదర్ ప్రాబ్లం కావచ్చు, ఏమైనా మేము సో కరెక్షన్ అనేది చేస్తాం. సో అర్థమందిగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే 299 ప్లాన్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియో అనేది చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను.